వెల్కమ్ టు ఎల్జేసీ 1 టీవీ 5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేవరపల్లి చేరిన జగన్ రైతులతో ముఖాముఖి. విశాఖలో పీవీ సింధు అకాడమీ భూమి పూజలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. మావిగన్ అనేవారు అమరావతి నిర్మాణాలను చూడాలి, మంత్రి అనిత. మద్దతు ధర లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పొగాకు రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేవరపల్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు ధర సమస్యపై రైతుల నుంచి నేరుగా వివరాలు తెలుసుకున్నారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా యువత, రైతులు పెద్ద సంఖ్యలో దేవరపల్లికి చేరుకుని జగన్ కు మద్దతు తెలిపారు. యువతకు మీరే దిక్కు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, గిట్టుబాటు ధర కల్పించి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అన్యాయమైపోయిన పరిస్థితులను ఎవరైనా ప్రశ్నిస్తే పొద్దున లేచినప్పటి నుంచి అక్రమ అరెస్టులు ఇవి మాత్రమే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మనకు కనిపిస్తాయి. ఈరోజు ఈ వెన్నుపోటు పార్టీ వల్ల చంద్రబాబు నాయుడు గారి పార్టీ అంటే వెన్నుపోటు పార్టీ. ఈ వెన్నుపోటు పార్టీ వల్ల రాష్ట్రానికి, ప్రజలకు బాధ తప్ప ఇక ఏదైనా కానీ మిగిలిందా అని అడుగుతున్నారు. రాష్ట్రంలో ఇవాళ వ్యవసాయ రంగాన్ని తీసుకోండి. 67% జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న నేపథ్యంలో 26 నెలల కనీసం ఏ పంట కూడా గిట్టుబాటు ధర వచ్చాయని అడుగుతా ఉన్నాను. ఈ 27 నెలలుగా ప్రపంచ స్థాయి క్రీడాకారులను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు అకాడమీ తయారు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. యువత ముఖంలోనే దేశ భవిష్యత్తు దాగి ఉందని పేర్కొన్నారు. పీవీ సింధు అకాడమీ ద్వారా క్రీడాకారులు వారిలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకోవచ్చని సూచించారు. ఎలాంటి సదుపాయాలు లేని రోజుల్లోనే పట్టుదల, క్రమశిక్షణతో సింధు ఒలింపిక్స్ పథక విజేతగా, ప్రపంచ ఛాంపియన్ గా ఎదగారని ఉద్ఘాటించారు. విశాఖపట్నం మారులవ ప్రాంతంలోని తోటగరులో తలపెట్టిన పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ నిర్మాణ పనులకు మంత్రి నారా లోకేష్ ఈ రోజు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. One day a young child will walk through the gates of this great academy carrying nothing more than hope. Years later, that same child will walk into an Olympic stadium carrying the Tiranga. The world will celebrate the medal. India will celebrate the victory. But we will all together remember where that journey began. It began here with a dream, with a family that believed, with coaches who guided, and a government that created opportunity, and with one academy that refused to think small. I congratulate Sindhu, Datta, Ramna Garu, Vijay Garu, every coach, the wonderful architects, of course the contractors, to the the rowdy batch is quite clear. అయ్యా ఇక్కడ మీరు చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాం కాదు, 18 నెలల్లో మీరు కట్టి పూర్తి చేయాలి. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా. మే 2028 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ వచ్చి రిబ్బన్ కటింగ్ చేస్తారు. అంటే మీకు కటింగ్ ఉంటుంది చూసుకోండి. On behalf of Government of Andhra Pradesh, I assure you that we'll continue to stand by you with every initiative that you take. Let us train better, compete harder, and make India proud. Because today, we have not just laid foundation to a sports academy, we have laid the foundation for the next generation of Indian champions. The greatest legacy of a champion is not a medal around their neck. It is the dream that they ignite in the heart of every child. And I'd like to congratulate everyone here, and especially Sindhu, for igniting the hearts of every child. You will continue to have our support. You will continue to have
uh, in every way possible are backing. And I'd like to thank you once again for choosing Vishakhapatnam, because Vishakhapatnam is the economic capital of Andhra Pradesh. And in front of our eyes, we'll see in the next decade and a half, how Vishakhapatnam will lead India in terms of growth. And I'm sure your academy will enable Vishakhapatnam to lead even in the sporting ecosystem in the great state of Andhra Pradesh. So thank you very much. Thank you for giving me this wonderful opportunity. And Jai Hind. రాజధాని అమరావతిని చూస్తే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కనిపిస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలో నిర్మాణాలను మంత్రులు నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, అనిత పరిశీలించారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ మావిగానని మాట్లాడుతున్న వ్యక్తి ఇక్కడకు వచ్చి నిర్మాణాలను చూడాలని సూచించారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలను చూస్తే అభివృద్ధి అంటే ఏంటో తెలుస్తుందన్నారు. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. అమరావతిని ఏ రూపుకి తీసుకొచ్చామని చూపించడానికి ఈ రోజు ఇక్కడ మేమందరం కూడా చూడటానికి మేమందరం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినంత వరకు కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్లు జరుగుతున్నాయని సంగతి తెలుసు, కానీ మేము కూడా చూడాలి అని గౌరవ మంత్రి గారు నారాయణ గారు మమ్మల్ని ఇక్కడ తీసుకురావడమే కాదు, 10 మందికి మనం తెలియజెప్పాలి ఇక్కడ మనం జరుగుతున్న పరిణామాలు కానీ జరుగుతున్న అభివృద్ధి కానీ. ఎందుకంటే ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు కూడా చూస్తుంటే ఒక ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, ఒక అసెంబ్లీ బిల్డింగ్ కానీ, ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఒక మినిస్టర్స్ క్వార్టర్స్ కానీ, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ బిల్డింగ్లు కానీ, అదేవిధంగా అన్నీ కూడా ఒకే దగ్గర ఉండేటట్టుగా ఒక ఆఫీసు సెటప్లు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది కదా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే, ఇది కదా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ మీద ప్రజలకున్న విశ్వాసాన్ని మేము అందరం కూడా నిలబెట్టుకుంటున్నామంటే. అంటే ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ ఉన్న చోట తిరిగి అతను బుద్ధి లేకుండా మావిగానని పేరు చెప్పి మళ్ళీ ఇంకొక కన్ఫ్యూషన్కి తెరలేపటం. అసలు ఆ మావిగానని పదాలు ఉపయోగిస్తున్న చాలామందిని వాళ్ళు మీరు వస్తే చూపించడానికి మేము కూడా రెడీగా ఉన్నాం, ఇక్కడ ఏం జరుగుతుందో చూపించడానికి. ఇగో ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్తున్నారు, ఈ డిసెంబర్ కల్లా సుమారుగా 4000 మందికి మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్, మినిస్టర్స్ క్వార్టర్స్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పటం. ఇందాక నేను ఒక ఇంజనీర్ని చూశాను, ఐకానిక్ బిల్డింగ్ దగ్గర ఇంజనీర్ని చూశాను. ఆయన అన్నాడు, అమ్మ ఇప్పుడు ఈ పిల్లర్స్ అన్ని ఎప్పుడు వేసారండి అంటే 2014లో 2014-19 పీరియడ్లో వేసామమ్మా. తర్వాత 5 సంవత్సరాలు మేము మా పనులు చేసుకొని మమ్మల్ని పంపించేశారు. తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడికి ఆ అనుబంధంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాను అంటే ఒక ఎమోషన్ కనెక్ట్ అయ్యి ఇక్కడ మన రాజధాని మనం నిర్మించుకుంటున్నామన్న ఒక భావనలో ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర నుంచి ఆఖరికి ఇటుకు మోసే వాళ్ళు కూడా ఒక ఎమోషన్తో ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నారు. అందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన అమరావతిది. ఇటువంటి అమరావతిలో జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలని చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. నేను మావిగాన్ అని మాట్లాడుతున్న ఆ పెద్ద మనుషులకి కూడా, పెద్ద మనుషులు అనే కన్నా అండ్ వాళ్ళకి కూడా కనీసం ఇంగితం లేని వ్యక్తులకి కూడా చెప్తున్నా, ఈరోజు వాళ్ళు ఒక్కసారి వచ్చి చూడండి ఇక్కడ ఏం జరుగుతుందో. ఎప్పుడు చూడు ఇందులోని ఏది ఎతుకుదామా అన్నది చూసే మనుషులే తప్పించి ఇక్కడికి వచ్చి పాజిటివ్గా చూస్తే ఇక్కడ ఇంత అమరావతి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కనిపిస్తుందా అన్న సంగతి కూడా తెలుస్తుంది. ఈరోజు ఏం మంచి పని చేసినా అందులోని ఏ లోపాలున్నా ఎతికే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు తప్పించి ఈరోజు చాలా క్లియర్గా ప్రజలకి మేము పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈరోజు గౌరవ మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర, ఈ చరిత్రలో మేమందరం కూడా పాలు పంచుకోవటం, ఈరోజు రాబోయే భావితరాల వరకు ఒక భవిష్యత్తు చూపించిన విధంగా ఈరోజు పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా మంత్రి గారు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి రండి, చూడండి మన అమరావతి, మన రాజధాని ఎలా నిర్మాణం అవుతుందో. థ్యాంక్ యూ సో మచ్. పోలవరం ఎడమ కాలువ పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనుల పురోగతిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు విజయవాడ క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో పోలవరం ఎడమ కాలువ పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనుల పురోగతిపై మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, ప్రభుత్వ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఎస్సీ యేసుబాబు, సంబంధిత నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి నిర్ణీత గడువులో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు.
నెల్లూరు వెంకటేశ్వరపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యార్థులు చేపట్టిన ధర్నాకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల వద్దకు వెళ్లి నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కళాశాల విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం నగర నియోజకవర్గ అధ్యక్షుడు తౌఫిక్ విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో 11, 52, 53, 54 డివిజన్ ఇన్ఛార్జీలు మహేష్ యాదవ్, మహబూబా బాష్, వెంకల్రెడ్డి, మస్తాన్, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బాలకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు ఆశ్రిత్ రెడ్డి, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు చంద్రారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్నదానికి ఒక మచ్చ తునకగా నేను ఈ రోజు మీ ముందుకు రావడం కూడా జరిగింది. నెల్లూరు నగర నియోజకవర్గంలోనే అనేక ఇన్స్టిట్యూషన్స్ ఈరోజు ఇదే పరిస్థితి ఉంది. నారాయణ గారికి కానీ మంత్రి నారా లోకేష్ గారికి కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఈరోజు ఒక్క విఆర్ హై స్కూల్నో లేకపోతే ఇంకొక దానికో నా దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకుంటే నేను కొన్ని వేల కోట్లు వేరే వాళ్ళకి పన్నులకు ఇచ్చినాను, వారందరికీ కూడా కాంట్రాక్ట్ వర్క్స్ ఇచ్చినాను కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇచ్చినారని చెప్పి 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ని పబ్లిసిటీ కోసం మీరు వాడుకుంటున్నారే తప్ప మీకు గనక చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ, ఈ జిల్లాలో కానీ, నెల్లూరు నగర నియోజకవర్గంలో కానీ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది పిల్లల కన్నీటి బాధలు ఉన్నాయో మీకు అర్థమవుతా ఉందని నేను అడుగుతా ఉన్నాను నారాయణ గారిని కానీ, మంత్రి లోకేష్ గారిని కానీ. నేను ఇంతకుముందు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూ మాట్లాడినా కూడా ఎవిడెన్స్ లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, వాస్తవం లేకుండా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మేము కనుక మాట్లాడితే మీరు ఎవరో ఒకరి దగ్గర పెయిడ్ ఆర్టిస్టుల దగ్గర మీరు మమ్మల్ని తిట్టించడం తప్ప మీకు గ్రౌండ్ లెవెల్లో వాస్తవాలు తెలుసా నారాయణ గారిని అడుగుతా ఉన్నాను. మీకు కావాల్సింది కేవలం పబ్లిసిటీ తప్ప వాస్తవంగా మీకు ఎక్కడ సమస్యలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి సమస్యలు ఈ ప్రభుత్వంలో ఈ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ బాధపడతా ఉన్నారన్న విషయాన్ని మీరు గుర్తిస్తూ ఉన్నారని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు 1 or 2 ఇన్స్టిట్యూషన్స్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. నేను అనేకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో తిరిగితే కనీసం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిన తర్వాత 1000 రూపాయలు 1500 రూపాయలు పెడితే ఆర్ఓ ప్లాంట్స్ వాటిని రిపేర్ చేయొచ్చు అనే పరిస్థితుల్లో కూడా మీరు ఆర్ఓ ప్లాంట్స్ను కూడా రిపేర్ చేయించినటువంటి పరిస్థితి. నేను కొన్ని వాస్తవాలు మీ దృష్టికి కూడా తీసుకొని వస్తాను. సుమారుగా ఈ రాష్ట్రంలో 44,000 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అటు జూనియర్ కాలేజెస్ కానీ, హై స్కూల్స్ కానీ, ప్రైమరీ స్కూల్స్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 3 ఫేజెస్లో ఫస్ట్ ఫేజ్ ద్వారా సుమారుగా 20,000 స్కూల్స్ని నాడు నేడు ద్వారా అద్భుతంగా డెవలప్ చేయడం, నాడు నేడు ద్వారా వారికి ఒక మంచి కాంపౌండ్ వాల్ ఇవ్వడం కానీ, మంచి పెయింటింగ్స్ ఇవ్వడం కానీ, అలానే మంచి ఫర్నిచర్, డ్యూయల్ డెస్క్లు కానీ, గ్రీన్ బోర్డ్స్ కానీ, ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ, అలానే వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్లు కానీ, లైట్లు కానీ, అలానే కిచెన్ సెట్స్ కానీ, ఎవ్రీథింగ్ అంతా కూడా వారికి కావాల్సినటువంటిది సుమారుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి సగటున ₹1 కోటి ఖర్చు పెట్టి ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూసినాం. ఫస్ట్ ఫేజ్ మనం కంప్లీట్ చేస్తున్నాం 20,000 స్కూల్స్ని. సెకండ్ ఫేజ్లో ఉన్నటువంటి 18,000 స్కూల్స్ సుమారుగా 80% వర్క్స్ కంప్లీట్ అయినాయి. థర్డ్ ఫేజ్లో ఉన్నటువంటి ఇటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా థర్డ్ ఫేజ్లో కంప్లీట్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నిటి కూడా మనం థర్డ్ ఫేజ్లో వైఎస్ఆర్సీపీ కన్నా గవర్నమెంట్ ఉంటే కంప్లీట్ చేసుకొని ఉండాలి. మరి అలాంటిది ఆ ప్రభుత్వం మారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను అడుగుతా ఉన్నాను, ఈ 2.5 సంవత్సరంలో నాడు నేడుకి మన బడి మన భవిష్యత్ అనే పేరు మార్చడం తప్ప మీరు ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క ఇటుకరాయన్నా మీరు పెట్టినారా? 80% కంప్లీట్ అయినటువంటి ఆ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఏదైతే కేఎన్ఆర్ స్కూల్ కానీ మిగతా అటువంటి స్కూల్స్ అన్ని కూడా 80% వర్క్స్ కంప్లీట్ అవుతాయి. ఈ రోజుకి కూడా ఆ ఫండ్స్ ని మీరు వేరే ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. జూరాల నుంచి శ్రీశైలానికి 2.45 లక్షల క్యూసెక్ల వరద వస్తుంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 863.90 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 118.62 టీఎంసీల వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు కేటాయించిన 47 టీఎంసీల నీటి అంశంపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కర్ణాటకలో సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సమావేశం అనంతరం సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 47 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ కు వదులుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించిందన్న వార్తలు వస్తున్నాయని హరీష్ రావు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఈ 47 టీఎంసీల నీటికి అవసరమైన అన్ని అనుమతులు తీసుకొచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఎలా వదులుకుంటుందని ప్రశ్నించారు. ఈ నీరు సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గానికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొంటూ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు మౌనం పాటిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నేను చంద్రబాబు గారు మీరు ఏది చెప్పేది నిజం? టీవీల ముందు వచ్చి నేను తెలంగాణ ప్రాజెక్టులు అడ్డుకోలేదు, గోదావరి ప్రాజెక్టులకు నేను వ్యతిరేకం కాదని చెప్పిన మాట నిజమా? ఈ లేఖలు నిజమా? ఈరోజు ఏ రకంగా జిఆర్ఎంబి ఎజెండాలు వచ్చిందండి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తే తెలంగాణ ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని వచ్చింది. ఇవాళ మీరు కేంద్ర ప్రభుత్వానికి మా ప్రాజెక్టులన్నీ ఆపండి అని చెప్పి మీ ప్రభుత్వం లేఖ రాస్తుంది. అంటే ఇవాళ మీరు మీ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోయింది. ఇవాళ మీరు తెలంగాణ నోటికాడ బుక్కను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలంగాణ హక్కులను కాలరాయడం. కేంద్రం మీ చేతుల్లో ఉందని కేంద్రాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ తెలంగాణ నోటి బుక్కను లాక్కుంటే ప్రయత్నం చేస్తున్నారు. ఊరుకో తెలంగాణ. ఇది పోరాటాలతో తెచ్చుకున్నాం. నీళ్ల కోసం ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో, జయశంకర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఎంతో పోరాటం చేసి మేము తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు. ఇంత జరుగుతుంది. ఆచంట మండలం కోడమంచిలి శివారు జక్కంశెట్టి వారి పాలెంకు చెందిన 2 ఏళ్ల బాలిక కోట కీర్తన అరుదైన గుండె వ్యాధితో బాధపడుతుంది. 2 ఏళ్లుగా గుండె వ్యాధితో బాధపడుతున్న కీర్తనకు ఇప్పటి వరకు సుమారు 4 లక్షల వరకు ఖర్చు పెట్టామని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎడమ వైపున ఉండాల్సిన గుండె కుడివైపుకు జారుతుందని, గుండెలో కండరాలు దెబ్బతినడంతో పాటు అది కాస్త బ్రెయిన్ కు ఇబ్బంది అవడంతో కుడి చెయ్యి, కడుకాలు పూర్తిగా పక్షవాతం వచ్చిందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద చిల్లిగా అవ్వలేదని, దాతలు సహకారం చేస్తే తమ బిడ్డ బ్రతుకుతుందని, ఎంతో మందికి గుండె ఆపరేషన్ చేయించిన సినీ స్టార్ మహేష్ బాబు తమ కుమార్తెకు కూడా ప్రాణదానం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. కోట జ్యోతి అండి, మరి పశ్చిమవరం జిల్లా అండి, మరి ఆసంట మండలం. మా పాపకి 3 నెలల నుంచి మరి నీరసం 3 నెలల నుంచి అండి నీరసం ఎలా తెలిసిందంటే అండి, మా పాపకి ఏడుతుంటే నీలం కలర్ వచ్చేసేదండి. నీలం కలర్ వల్ల ఎంత ఏడుతుందంటే ఎక్కడ తీసుకెళ్ళినమ్మా ట్యానింగ్లు తీపియాలి, పాపకి నీలం కలర్ వస్తుంది ఎందుకని కోమాలోకి వెళ్ళిపోయిందండి. భీమవరం తీసుకెళ్ళామండి. భీమవరం తీసుకెళ్ళాక స్కానింగ్లు తీపియాలండి, కోమాలోకి వెళ్ళిపోయింది పాప అని అన్నారండి. మరి అక్కడి నుంచి అండి మరి కోమాలోకి వెళ్ళిపోయినాక ఒక రోజు ఉంచినాకండి మరి ట్రీట్మెంట్ అయ్యండి, జరిగినాక మందులు ఇచ్చారండి. అక్కడి నుంచి బాగుందండి. మరి పిల్లల హాస్పిటల్కి తీసుకెళ్ళమన్నారండి. మాకు అందరూ మరి సాయం పడిన పాపను బతికేయాలంటే మరి ఈ వీడియోలో అందరికీ తెలిసిపడాలని అడుగుతున్నామండి. మరి హాస్పిటల్లో మరి ఈ నెలలో తీసుకురమ్మన్నారు, సర్జరీ చేద్దామని అంటున్నారండి. మరి సర్జరీ ముందు చెయ్యాలమ్మా, ఆలస్యం పెట్టద్దు అంటున్నారు. పాపకి ఎక్కడ తీసుకెళ్ళినా మరి మా దగ్గర 1 రూపాయి కూడా లేదండి. మరి అందరూ సాయం పడాలని అడుగుతున్నాం. మరి 2వ ఆపరేషన్ కూడా పడిద్దని చెప్పారు పాపకి. మళ్ళీ 4 సంవత్సరాల పైన చేద్దామని అడుగుతున్నారండి సార్. మరి అందరూ సాయపడేటట్టు నా పాప బతికించాలంటే మీ అందరికీ వందనాలండి. తిరుపతిలోని ఎస్వియు సెనేట్ హాల్లో 3 రోజుల జాతీయ స్థాయి రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ప్లేజరిజం టూల్స్ వర్క్ షాప్ ప్రారంభమైంది. పరిశోధనలో నాణ్యత, నైతిక విలువలపై నిపుణులు పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 3 రోజుల జాతీయ రీసెర్చ్ ఎథిక్స్ వర్క్ షాప్ ప్రారంభమైంది. విసి ఆచార్య టాటా నరసింహారావు మాట్లాడుతూ నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయానికి గుర్తింపు తీసుకొస్తాయని అన్నారు. ఏ టూల్స్ ను బాధ్యతాయుతంగా వినియోగించాలని, ప్లేజరిజానికి దూరంగా ఉండాలని సూచించారు. దేశవ్యాప్తంగా 400 మంది రీసెర్చ్ స్కాలర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొంటున్నారు. జాతీయ స్థాయి రీసెర్చ్ ఎథిక్స్ అండ్ ప్లేజరిజం టూల్స్ వర్క్ షాప్ ప్రారంభమైంది. పరిశోధనలో నాణ్యత, నైతిక విలువలపై నిపుణులు పరిశోధకులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. డేటా కానీ కాపీ చేయకుండా దాన్ని పబ్లిష్ చేస్తాము. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి పేపర్ పబ్లిష్ చేసేస్తారు కాపీ చేసి, కానీ అది ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత తెలిసినప్పుడు ఆ ఇన్స్టిట్యూట్కి, ఆ గ్రూప్కి, ఆ పర్సన్కి అందరికి చెడ్డ తెలుస్తుంది. ఇలాంటివి రిపీట్ అవ్వకుండా, ఇలాంటివి ఎవరు చేయకుండా ఉండాలంటే స్టూడెంట్స్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇది చాలా కామన్ నవ్ డేస్. మన దగ్గర ఏఐ టూల్స్ ఉన్నాయి, చాలా గూగుల్ సెర్చ్ కానీ వేటిలోనే సరే మనకి ఎలాంటి కంటెంట్ వచ్చేస్తుంది. అప్పుడు ఏంటో వాళ్ళు దాని వైపు మొగ్గు చూపి ఆ కంటెంట్ నేమని కాపీ చేసి వాళ్ళు మ్యాన్స్క్రిప్ట్లో పెట్టేస్తారు.
అది కనుక మనం ప్రాపర్గా చెక్ చేయకుండా పబ్లిష్ చేస్తే ఒకసారి పబ్లిష్ అయిపోవచ్చు, బట్ ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ దారితీస్తుంది. అండ్ దెన్ స్టూడెంట్స్ ఇన్స్టిట్యూట్ రెప్యుటేషన్ పడుతుంది. అందువల్ల ఏంటంటే ఈ టూల్స్ ఏవైతే సాఫ్ట్వేర్ టూల్స్ ఉన్నాయో, మేము ఆల్రెడీ ఎస్వి యూనివర్సిటీలో డ్రిల్ బిట్ అని ఒక సాఫ్ట్వేర్ టూల్ వాడుతున్నాం. అదేంటి చేస్తుందంటే ఆ మ్యాన్స్క్రిప్ట్ని దాంట్లో అప్లోడ్ చేస్తుంది, మొత్తం అంతా చెక్ చేసి ఇలాంటి మ్యాన్స్క్రిప్ట్ ఎక్కడి నుంచి అని కంటెంట్ తీసుకున్నారా, ఏదైనా కాపీ చేస్తారా, ఇదంతా ఈవెన్ డేటాని కూడా అనలైజ్ చేస్తుంది. బట్ డెప్త్ ఆఫ్ అనాలిసిస్ కీప్స్ చేంజింగ్ విత్ టూల్ టు టూల్. ఇంకో టూల్ మేము ఇప్పుడే అనుకుంటున్నాము, టర్నిటిన్ అని ఇంకోటి ఉంది. అదేంటే గ్లోబల్ సెర్చ్ టూల్. అది జనరల్గా రీసెర్చ్ పేపర్కి అది కూడా పనికి వస్తుంది. సో బట్ థింక్ దట్ అది డ్రిల్ బిట్, ఈ రెండు టూల్స్ కలిపితే దెన్ అవర్ క్వాలిటీ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ సో దట్ పీపుల్ విల్ నాట్ కాపీ. సో ఇదంతా రీసెర్చ్ ఎథిక్స్, మన తాలూకా రెప్యుటేషను విచ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్ టు న్యాక్ ర్యాంకింగ్ కానీ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ కానీ వీటికి లింక్ అయి ఉంటుందండి. సో డూ ఏ గుడ్ రీసెర్చ్ అండ్ దెన్ గెట్ ఏ గుడ్ నేమ్ టు ద యూనివర్సిటీ అండ్ దెన్ ఫర్ ద పబ్లికేషన్స్ అండ్ పీపుల్, స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుండాలంటే ఈ వర్క్షాప్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐ విష్ ద ఆర్గనైజర్స్ ఏ గ్రేట్ సక్సెస్. అండ్ దెన్ చాలామంది వచ్చారు, ఈయన చెప్తారు ఎంతమంది స్పీకర్లు వచ్చారు ఈ టాపిక్ మాట్లాడడానికి. అండ్ వీ హ్యావ్ అరౌండ్ 300 పీపుల్ ఆర్ దేర్ యాజ్ పార్టిసిపెంట్స్. అండ్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అటెన్షన్. అండ్ దెన్ మీరు పబ్లిక్ తీసుకెళ్తే ఈ అవేర్నెస్ వాళ్ళకు కూడా అవసరం ఉంది. అది ఈవెన్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా నవ్ డేస్ ఇట్ బికమ్ వెరీ కామన్ అది. సో అది అందరి స్కూల్ లెవెల్ నుంచే కూడా వాళ్ళకి అది చదువుకోండి, మీరు ఏ టూల్స్ చార్జబుల్ చదువుకోండి, దాన్ని మీరు అర్థం చేసుకుని మీ స్వంత లాంగ్వేజ్లో మీ ఐడియాస్ రాయండి. అంతేగాని జస్ట్ కట్ అండ్ పేస్ట్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. అది చిన్నపిల్లలు, స్కూల్ పిల్లల నుంచి కూడా తెలియాలి. ఇదండి మా మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్. UGC office, because they are very good in conducting research. शोधगंगा इन्फ्लूमेट में PhD अपलोड करने के लिए, and you are second highest from the state, and the quality they are using this software, plagiarism detection software, also for checking the thesis content flow quality. So research quality will be improved in SV University, as well as their very active participation in national programs like Shodh Ganga, Shodh Shuddhi, Shodh Gangotri, Shodh Chakra, and ONOS, One Nation One Subscription, which provides by Influment Center. They are all very good users here, and because of this reason we had an international conference last time here. In continuation to this 3 days, this workshop for research ethics is being organized, and all this you can expect that this university will vibrantly conduct quality research. సైన్స్ వారు 3 days వర్క్షాప్, ముఖ్యంగా ఈ వర్క్షాప్ రీసెర్చ్ స్కాలర్స్కి వాళ్ళు పిహెచ్డి సబ్మిట్ చేయాలంటే 2 పేపర్స్ అనేది మస్ట్గా ఉండాలి. వాళ్ళకి పేపర్ అనేది ఏ విధంగా రాయాలి, ఒక పేపర్ పబ్లిష్ చేయాలంటే దానికి ప్లాగరిజం అనేది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.